మా అమ్మగారి దగ్గర నేనున్నప్పుడు మా మావయ్య గారి పిల్లలు మేము అందరం కలిపి టిఫిన్ చేసేటప్పుడు మా అమ్మగారు సేమ్ ఇదే గిన్నె అండి. ఎందుకంటే మా అమ్మగారు అన్నీ నాకే సామాన్లు ఇచ్చేశారు. ఇదే గిన్నెలో నిండా మొత్తం పూర్తిగా నేను ఇంకా ఇద్దరికి మాత్రం వేసాను. మా అమ్మగారు అయితే పూర్తిగా గిన్నె నిండా నూనె ఎక్కువ వేసి ఇలాగే గిన్నె బోర్లించి మరి చేసి పెట్టేవారండి మాకు. నెక్స్ట్ దాంట్లో కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అల్లం పచ్చడి సూపర్ ఉంటుందండి. గిన్నె రొట్టి, దెబ్బ రొట్టి అంటారు. అది మూకుళ్ళో వేస్తే దెబ్బ రొట్టి, గిన్నెలో వేస్తే గిన్నె రొట్టె. మాకైతే అలాగే అంటాను నేను. ఇది ఒక్కొక్కరికి కోస్తేను ఒక పావు కేజీకి ఎక్కువే వస్తుందండి పీసులు. అలా మొత్తం అందరికీ మా అమ్మగారు అలా పెద్ద పెద్ద ముక్కలు చేసి ఇస్తూ ఉండేవారు. ఇంతకన్నా కూడా ఇంకా పెద్ద గిన్నె ఉంది. ఆ పెద్ద గిన్నెలో పెద్దవాళ్ళకి ఒకసారి, ఈ చిన్న గిన్నెలో. అప్పుడు కుంపటి మీద ఉండేవారండి. నేను ఇంకా గ్యాస్ స్టవ్ మీద చూపిస్తున్నాను. కుంపటి మీద వండుకుంటే ఒక 2 అంగుళాల మందాన్ని కొడుతుందండి ఈ పెచ్చు అయితే మాత్రం. మినపపిండితో చేసిన, అది కూడా బియ్యం నూక, ఇడ్లీ నూక కూడా కాదు. ఇంకా చెప్పనవసరం లేదండి ఆ టేస్టు. వర్ణించడం ఎవరిది ఇది కాదు. ఆహా ఏం రుచి అంటారనమాట. అంత బాగుండేది. అలా తినేసి అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు అసలు ఏది ఎవరికి కూడా ఇలాంటివి నచ్చట్లేదు చేస్తున్నా ముందర. ఈవేళ నేనైతే నాకెందుకో మా అమ్మగారు చేసినట్టు చేయాలి అనిపించింది, చేస్తాను. మీకు వీడియో పెట్టేశానండి. ఈ వీడియో మీకు ఎవరికైనా చిన్న చిన్న అనుభవాలు ఉంటే చిన్న కామెంట్ పెట్టండి. నాకైతే మాత్రం ఇదే అనుభవం అండి. తల్లి చేసినది రుచి ఎక్కడా ఎప్పటికీ రాదు. ఎవరు చెయ్యలేరు, ఎవరు పెట్టలేరు. ఏదైనా తల్లి తర్వాతే. చాలా చాలా బాగా వండుతుంది కదమ్మా.